దాన్ని చర్య తీసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కాంప్లైంట్ నేను చేస్తాను. ఆయన ఎందుకు ఇస్తాడు కాంప్లైంట్? ఆయన కంపెనీ ఆయన కాంప్లైంట్ ఇస్తే ఎందుకు ఇస్తాడు? 20 మంది విద్యార్థులు చనిపోయినారు, వాళ్ళ కుటుంబాలున్నాయి, అన్యాయం జరిగిన విద్యార్థుల వాయిస్ ఉన్నది, వాళ్ళు ఇప్పుడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంక్వైరీ అయ్యి ఇప్పటికైనా ఎంక్వైరీ అయ్యి చలో కాంప్లైంట్ మేము ఇస్తాం ఫిర్యాదు చేస్తాం, ఆ విద్యార్థుల తల్లిదండ్రులు మేము పట్టుకొస్తాం. నీకు చర్య తీసుకునే దమ్ముందా చెప్పు? నీ పార్టీకి చేత కాదు, ఫిర్యాదు చేసే చేత కాదు, దమ్ము లేదు, ధైర్యం లేదు. మీరు బీఆర్ఎస్ పార్టీ ఒకటే, మీ చీకటి ఒప్పందాలు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గ్లోబల్ అయినా వస్తుంది కదా, కథ మళ్ళీ బీఆర్ఎస్ కాంప్రమైజ్, ఢిల్లీకి మూటలు. ఇది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లెక్క మారింది. బీఆర్ఎస్ స్కామ్లు అన్నీ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లెక్క మారినాయి. ఒక్కొక్క స్కామ్కు వేల కోట్ల రూపాయలు ఢిల్లీ పోతాయి. మరి ముఖ్యమంత్రి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? ముఖ్యమంత్రి మధ్యవర్త, మరి తెలియదు. మేము జవాబు జరుగుతాను. మేము నరేంద్ర మోడీ ప్రభుత్వం 2024లోనే యాంటీ పేపర్ లీక్ బిల్ తీసుకొచ్చింది. 2024లో యాంటీ పేపర్ బిల్ తీసుకొస్తే, యాంటీ పేపర్ లీక్ బిల్ తీసుకొస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసిపోయింది. ఆ రోజు సూచనలు సలహాలు మీరు ఇచ్చేది ఉంటే ఇవాళ కొంచెం విద్యార్థులకు మెరుగు జరిగేది. ఇవాళ బిల్లు తీసుకొస్తే మీరు సమర్థించరు, వాకౌట్ చేసిపోతారు, సూచనలు సలహాలు ఇవ్వరు. ఇవాళ కాంగ్రెస్ కూటమి పాత్ర గతంలో మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ అని లాడ్జింగ్లో రాశారు. లాడ్జింగ్లలో పేపర్ లీక్ అని మెరిట్ విద్యార్థులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు. మెడికల్ ఎంట్రన్స్ అంటే లాడ్జింగ్లో రాసినప్పుడు. కాబట్టి దీని మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరగద్దనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నీటిని పట్టుకొచ్చింది. ఈ నీట్ పేపర్ లీక్ అయిందని భావించిన తర్వాత ఇస్రో చైర్మన్ రాధాకృష్ణ గారి సమక్షంలో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ అనేక సూచన సలహాలు ఇచ్చింది. జేఈ తరహాలోనే ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టాలని చెప్పి రాధాకిషన్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం మొన్ననే అదే తరహాలో ఎగ్జామ్ పెట్టాలని చెప్పి 18 లక్షల మంది విద్యార్థులకు ఎగ్జామ్ పెట్టాలని చెప్పి ప్రిపేర్ అయిన తర్వాత అన్ని ఏర్పాటు చేసిన తర్వాత 23 లక్షల మంది ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. అప్పటికప్పుడు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు కాబట్టి నీట్ ఎగ్జామ్ను యథావిధిగా నిర్మించి వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరంతో చేస్తామని చెప్పి ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహించడానికి సిద్ధమైంది. ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిబద్ధత. ఇది మొదటి నుంచి నరేంద్ర మోడీ గారు విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని చెప్పంటున్నారు. అందుకే వాళ్ళు ఇయర్ వేస్ట్ కాకుండా వెంటనే ఎగ్జామ్ పెట్టినాం. నా 40 డేస్ కూడా ఎగ్జామ్ పెట్టినాం. ఏ విద్యార్థికి ఇయర్ వేస్ట్ కాకుండా ర్యాంక్స్ వచ్చినాయి, కష్టపడ్డ ర్యాంక్స్ వచ్చినాయి. ఇంకో విషయం, 2014లో 2014 ముందు దేశంలో 51,000 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటాయి. 51,000 మాత్రమే ఎంబీబీఎస్ సీట్లు ఉంటాయి. ఇవాళ 1,36,000 1,36,000 మెడికల్ సీట్లు పెంచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇది నిబద్ధత, మోడీ ప్రభుత్వం యొక్క నిబద్ధత. అంటే 166% పెంచడం. మేము 2014 కంటే ముందు 51,000 మెడికల్ సీట్లుంటే ఇవాళ 1,36,000 వరకు సీట్లు పెంచడం, 166% పెంచినాం మనం. ఇలా మెడికల్ కాలేజీలు యూపీఏ హయాంలో 385 ఉంటే 80 కాలేజీలు ఉంటే యూపీ హయాంలో మెడికల్ కాలేజీలు, ఇవాళ 824 కాలేజీలు మెడికల్ కాలేజీలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడేసింది. ఇవాళ దీనికి కాంగ్రెస్ పార్టీ సమాజం చెప్పండి, మీకుందా నిబద్ధత, మాకుందా? ఇవాళ ముఖ్యమంత్రి గారు మాత్రం మీ యూత్ డిక్లరేషన్ ఏం చెప్పింది? మీ యూత్ డిక్లరేషను ఇంకో ఏమని, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ, మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాల పూర్తి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించే వరకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి, ప్రత్యేక చట్టంతో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరాల్లో పునరుద్ధరణ, నిరుద్యోగ నిర్మూలన. ఇవన్నీ యూత్ డిక్లరేషన్ అన్నారు. ఇది రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వచ్చి ప్రకటించారు. ఇవాళ ఏమైంది నీ యూత్ డిక్లరేషన్? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి.